Hello guys, welcome back to my channel Cast the Time with Kavya. సో లాస్ట్ వీడియోలో నేను మీతో నా మార్నింగ్ స్కిన్ రొటీన్ ప్రోడక్ట్స్ అయితే షేర్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియోలో నా ఫేస్ రిచువల్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ మేబీ ఇట్ కెన్ బి యూస్ఫుల్ కదా, ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్స్ మీరు యూస్ చేయాలి అని అనుకుంటే అలాంగ్ విత్ దోస్ ప్రోడక్ట్స్ వాట్ అదర్ థింగ్స్ ఆల్సో వీ హ్యావ్ టు డూ అనేది మీకు అర్థమవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను డైలీ, వీక్లీ, మంత్లీ నా రొటీన్స్ ఏవి అది నేను మీతో షేర్ చేసుకుంటాను. అకార్డింగ్ టు ద వెదర్ నా స్కిన్ టైప్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు కాంబినేషన్ ఉంటే మళ్ళీ వెదర్ చేంజ్ అవ్వగానే అది డ్రై స్కిన్ అయిపోద్ది, లేదా కొన్నిసార్లు అది నార్మల్ స్కిన్ లాగా కూడా అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడు అంటే ఒక మంత్లీ అలాగా చెక్ చేసుకుంటూనే ఉంటాను. సో డైలీ వచ్చేసేసరికి ఏఎం రొటీన్, పిఎం రొటీన్ షుడ్ బి దే. ఏఎం రొటీన్లో అయితే నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అవి మీతో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదు అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ పిఎంలో కూడా నేను కొన్ని ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. అవి ఏంటి అని త్వరలోనే నేను చెప్తాను. బట్ డైలీలో అయితే మీరు డెఫినెట్గా ఏఎం పిఎం రొటీన్ అయితే చెయ్యాలి. అండ్ లిప్ కేర్ కూడా డైలీలో ఉండాలి. లిప్ కేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే నైట్ పడుకునే ముందర యూ కెన్ అప్లై గీ అండ్ స్లీప్. సో అది కూడా ఒక డైలీ రొటీన్. సో దట్ అది గీ అనేది చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది, ప్లస్ మీకు పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. అందుకే నేను డైలీ నైట్లో గీ అప్లై చేసుకుంటాను. అది నా డైలీ రొటీన్. ఈ డైలీ రొటీన్లో తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే క్లెన్జర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ మీరు చూస్ చేసుకోండి ఆ ప్రోడక్ట్స్ అండ్ డైలీ యూస్ చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సన్ స్క్రీన్ అండి. డు నాట్ స్కిప్ సన్ స్క్రీన్. సో coming to the weekly care, the first thing is exfoliation is very important. Like at least week లో 1-2 times అయినా ఎక్స్ఫోలేషన్ చేసుకోవాలి. ఐదర్ మీ స్కిన్ టైప్ని బట్టి ప్రోడక్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా డిఐవై అయినా యూస్ చేసుకోవచ్చు. ఆల్సో నేనైతే మైల్డ్గా ఉన్న ఏహెచ్ఏ బిహెచ్ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. అది కుదరలేదు అంటే డిఐవై అయినా చేస్తాను. డిఐవైలో లైక్ నేను రైస్ ఫ్లవర్ ఇంట్లోనే అవైలబుల్ ఉంటుంది, రైస్ ఫ్లవర్ కర్డ్ ఇలాంటివన్నీ. సో దట్ వీ కెన్ మిక్స్ కోవచ్చు. రైస్ ఫ్లవర్ కర్డ్ అయితే నా ఫేస్కి చాలా బాగా వర్క్ అవుతుంది, అందుకే నేను అది ఎక్కువ యూస్ అలాంగ్ విత్ ఎక్స్ఫోలేషన్ యూ కెన్ యూజ్ అ ఫేస్ మాస్క్ యాజ్ వెల్. ఎందుకంటే వీక్లీ వన్స్ ఫేస్ మాస్క్ కూడా వేసుకుంటే చాలా బెస్ట్. నేనైతే నా ఫేస్కి ఏవి సూట్ అవుతాయో అవే వేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నా ఫేస్లో హైడ్రేషన్ తక్కువ ఉంది అని అనిపించినప్పుడు ఐల్ గో విత్ హనీ అండ్ అలోవెరా. సో అలాగే ఇన్ కేస్ ట్యాన్ ఉంటే నాకు అప్పుడుకి ట్యాన్ రిమూవ్ చేయాలనిపిస్తే దానికి తగ్గట్టుగా నేను బేసన్ అండ్ కర్డ్, రైస్ ఫ్లవర్ వేసుకుంటాను. సో అకార్డింగ్ టు ద స్కిన్ టెక్స్చర్ ఆ ట్యాన్కి ఫేస్ ఎలా ఉంది, డల్గా ఉందా, లేకపోతే హైడ్రేషన్ తక్కువ ఉందా, లేదా ట్యాన్గా ఉందా, అకార్డింగ్గా మీరు వీక్లీ వన్స్ మీ ఫేస్కి వచ్చేసి ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. ఆల్సో వీక్లీ వన్స్ అండర్ ఐకి కూడా కేర్ తీసుకోండి. కోల్డ్ స్పూన్ ఉంటుంది కదా, అది కళ్ళ కింద అలా పెట్టుకోండి కాసేపు, లేదంటే అలోవెరా జెల్ అయినా తీసుకొని పూసుకోవచ్చు. దిస్ విల్ బి ద వీక్లీ రొటీన్. మీరు కూడా ఎక్స్ఫోలేషన్ ప్లస్ ఫేస్ మాస్క్ అండ్ ఐ గురించి కేర్ తీసుకోండి వీక్లీలో. కమింగ్ టు ద మంత్లీ రొటీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబ్రోస్ లేదా ఫేషియల్ హెయిర్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసేసుకొని ఆ తర్వాత ఫేషియల్ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఫేషియల్ ఆయిల్ మసాజ్ వల్ల ఏమవుతుందంటే లైక్ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది అండ్ ఇట్ గివ్స్ సో మచ్ సూదింగ్ ఎఫెక్ట్ అండ్ రిలాక్సింగ్. సో ఆఫ్టర్ దాట్ నేనేం చేస్తానంటే క్లే మాస్క్ వేసుకుంటాను. క్లే మాస్క్ కూడా నేను ప్లమ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఆయిల్స్ వచ్చేసి నేను ఆల్మండ్ ఆయిల్ ఆర్ రోసెప్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ యూజ్ చేస్తాను ఫేషియల్ ఆయిల్ మసాజ్కి. సో క్లే మాస్క్ ఏంటంటే నా స్కిన్కి చాలా బాగా పడింది అండ్ ఇట్స్ లైక్ డీప్గా క్లీన్ చేస్తుంది, అందుకే నాకు పడింది కాబట్టి నేను చెప్తున్నాను. బట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ డిఐవై అయినా సరే, ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రైట్ ఆన్ యువర్ హ్యాండ్, అది బాగా అనిపిస్తేనే ఆ తర్వాత ఫేస్కి వేసుకోండి. డైరెక్ట్గా ఫేస్కి ఏ న్యూ ప్రోడక్ట్స్ కానీ అప్లై చేయొద్దు. ప్యాచ్ టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న అన్నిట్లో
సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్ ఎప్పుడు మిస్ చేయొద్దు. ఇట్స్ నాట్ నెగోషియబుల్. ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే ఎవ్రీడే. ఐ మీన్ మార్నింగ్ రొటీన్‌లో యూజ్ చేయండి. దట్స్ ఆల్ దిస్ వీడియో అబౌట్. నేను నా డైలీ, వీక్లీ, మంత్లీ రొటీన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఇలాగే ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ రిజల్ట్స్ అబౌట్ దోస్ థింగ్స్ యూ కెన్ షేర్ విత్ మీ త్రూ కమెంట్స్. So finally, please do follow our channel for more videos and do subscribe, like, comment, share to our video so that I can make more videos. Thanks for watching guys. See you in the next video. Bye bye.